హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ మరియు సిఎస్ఎఫ్ డ్రైవర్ సంబంధించిన ఫిజికల్ డేట్స్ అవుట్కోవడం జరిగినాయి. సో అందరు చూసుకున్నారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మనము సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ మరియు సిఎస్ఎఫ్ డ్రైవర్ వాళ్ళకి ఎప్పుడు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవ్వడం జరుగుతాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నోటీస్ చూసుకుంటే కానిస్టేబుల్ డ్రైవర్ వాళ్ళకి వచ్చేసి 15/9/2025 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి. కానిస్టేబుల్ ట్రేడ్మెన్ వాళ్ళకి వచ్చేసి 26/9/2025 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి. సో చాలామంది అడుగుతున్నారు, బ్రో ఇది కన్ఫర్మ్ నిజంగా రియల్ నోటీస్ అయినా అని చాలామంది అడుగుతున్నారు. సో ఇది రియల్ నోటీస్ ఫ్రెండ్స్, ఎలాంటి ఏం డౌట్ లేదు. సో అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో చూడండి, స్కిప్ చేయకుండా. సో మనం సిఎస్ఎఫ్ డ్రైవర్ చూసుకుంటే ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయంటే 1237 వ్యాకెన్సీస్ ఉండడం జరిగినాయి సిఎస్ఎఫ్ డ్రైవర్లో. సో మనము ఇక్కడ హైట్ చూసుకుంటే 167 వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఓబీసీ, సో ఆల్ కేటగిరీస్కి 167. ఎస్టీకి వచ్చేసి 160 సెంటీమీటర్ ఉండడం జరుగుతుంది. సో ఎస్టీ వాళ్ళకి హైట్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. సో మన పీఈటీ చూసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ చూసుకుంటే మనము 800 మీటర్లు అంటే 800 మీటర్స్ 3 minutes 50 secondsలో కంప్లీట్ చేయాలి. ఆర్ఎఫ్ఐడి కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. లాంగ్ జంప్ వచ్చేసి 11 feet 3 chances ఉండడం జరుగుతాయి. హైట్ జంప్ వచ్చేసి 3 feet 6 inches 3 chances ఉండడం జరుగుతాయి. సో మనకి ఇక్కడ 3 chances ఉండడం జరుగుతాయి. ఎలాంటి ఏం టెన్షన్ లేదు, మీరు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా కంప్లీట్ అయిపోద్ది. 800 meters ఇక్కడ కొద్దిగా మీరు ఫస్ట్ నుంచి ఒక 1 month ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా కంప్లీట్ చేస్తారు. సో చాలా తక్కువ రన్ అన్నాను. సో తక్కువ రన్ ఏది అంటే 800 meters. ఓన్లీ టూ రన్స్ అంటే 400 ట్రాక్ ఉంటే 2 runs వేయడమే, అంతే, క్లియర్ అయిపోతుంది. లాంగ్ జంప్, హై జంప్ ఇది కూడా చాలా ఈజీ. సో చాలామంది అడుగుతున్నారు ఫిజికల్ సెంటర్స్ ఎక్కడ ఉంటుందని. సో ఫిజికల్ సెంటర్ మనకి పక్క ఏపీ వాళ్ళకైతే సిఎస్ఎఫ్ స్టీల్ ప్లాంట్లో ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకైతే సిఎస్ఎఫ్ బేర్లో ఉండడం జరుగుతుంది. సో అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు. సో అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకి రేపు లేదా ఎల్లుండి లోపు ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు ఆధార్ కార్డు, నేను చెప్పిన డాక్యుమెంట్స్, డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకు వెళ్ళాల్సిందే. సో నేను డాక్యుమెంట్స్ గురించి చెప్పడం జరిగింది. సో డాక్యుమెంట్స్ సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో చూడకపోతే పైన ఐకార్డ్లో ఉంటుంది. సో చూసేయండి. కంపల్సరీగా 10th సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా డొమిసైల్ సర్టిఫికేట్ ఉండాలి. సో డొమిసైల్ గురించి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఆ వీడియోలో. చూసుకోండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ కాకుండా మనకి నోటిఫికేషన్ ఇచ్చిన అంటే 2024లో నోటిఫికేషన్ని అప్పుడే సర్టిఫికేట్స్ ఉండాలి. ఇప్పుడు 2025వి అసలు అక్కడ యాక్సెప్ట్ చేయరు. చాలా క్లియర్ కట్గా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. 2024 సర్టిఫికేట్స్ ఉండాలి. ఇప్పుడు 2025 ఎలాంటి సర్టిఫికేట్స్ ఉండకూడదు. అక్కడ ఎలాంటి యాక్సెప్ట్ చేయరు. క్యాస్ట్ సర్టిఫికేట్, సో ఇక్కడ చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్. క్యాస్ట్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్ ఈ 2 వచ్చేసి సేమ్ బోత్ స్టేట్స్ ఇష్యూ చేసి ఉండాలి అని చెప్తున్నారు. సో సేమ్ స్టేట్స్ ఇష్యూ చేసి ఉండాలి అంటున్నారు. మనము తెలంగాణలో డొమిసైల్ తీసుకొని ఏపీలో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే అస్సలు ఎలాంటిది యాక్సెప్ట్ చేయరు. సో ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఒకే రోజు పీఈటీ, పిఎస్సీ డాక్యుమెంటేషన్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్, రిటర్న్ మెడికల్ ఎగ్జామినేషన్. సేమ్ ఇదే విధంగా సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ కూడా ఈ విధంగానే జరుగుతుంది. ఫస్ట్ మీకు పీఈటీ, పిఎస్టీ 600 meters 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంటేషన్, టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషన్, రిటర్న్ మెడికల్ ఎగ్జామినేషన్. సేమ్ ఈ విధంగానే ప్యాటర్న్ ఉంటుంది. సో చాలా వీడియోలో నేను చెప్పాను. సో మీకు కూడా కంపల్సరీ పీఈటీకి 1 week లేదా 5 days ముందర రావడం జరుగుతుంది. మీరు ఫిక్స్ అయిపోండి. 15 నుంచి డ్రైవర్ వాళ్ళకి, 26 నుంచి సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ వాళ్ళకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనిలో ఎలాంటి ఏం డౌట్ లేదు. మీరు సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ వాళ్ళకి ఇంకా టైం ఉంటే
గట్టిగా ప్రాక్టీస్ చేయండి. కరెక్ట్ 10 డేస్ టైం ఉంటుంది. సో ఏమైనా డాక్యుమెంట్స్ చేయించుకోండి. అనెక్సరీస్ ఇచ్చారు కదా, సో అనెక్సరీస్ మీద ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ కాకుండా ప్రీవియస్ ఇయర్ వేసుకొని మీరు అనెక్సరీస్ చేసుకున్నారంటే అక్కడ యాక్సెప్ట్ చేస్తారు. సో దాని గురించి కూడా వీడియోలో చెప్పడం జరిగింది. సో చూడండి. సో టేట్ టెస్ట్లో మనకి జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఇక్కడ మనకి డ్రైవర్ వాళ్ళకైతే మీకు ఏముంటుంది, డ్రైవింగ్ ఉంటుంది. సో డ్రైవింగ్ వాళ్ళు చెప్పినట్టు విధంగా చేశారంటే క్వాలిఫై అయిపోతారు. ట్రేడ్ మ్యాన్ వాళ్ళకి సో మీరు ఏ ట్రేడ్కి అప్లై చేశారో ఆ ట్రేడ్కి సంబంధించిన స్కిల్ చేశారంటే క్వాలిఫై అయిపోతారు. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ట్రేడ్ టెస్ట్ అంటే కుక్కు, వాటర్ కెరియర్, వాషర్ మ్యాన్కి అప్లై చేశాము, దీనికి NSQF సర్టిఫికేట్ కావాలా అని చాలామంది అడుగుతారు. మనకి నోటిఫికేషన్లో ఎలాంటిది ఏం సర్టిఫికేట్ అడగలేదు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అస్సలు అడగలేదు. సో మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతుంటే ఏదైనా మనం మాన్యువల్గా తీసుకొని వెళ్ళినా సరిపోతుంది. కానీ మనకి ఇక్కడ ఎలాంటి ఏం సర్టిఫికేట్ అడగలేదు కాబట్టి మీరు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది చాలామంది తెలుసుకోండి. మనకి నోటిఫికేషన్లో ఎలాంటిది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడగలేదు. కుక్కు, వాషర్మ్యాన్, వాటర్ కెరియర్ ఈ 3 ట్రేడ్లకి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు. మిగతా రిమైనింగ్ ట్రేడ్లకు కూడా అవసరం లేదు. దానికి సంబంధించిన స్కిల్ మీకు దగ్గర ఉంటే మీరు క్వాలిఫై అయిపోతారు. రిటర్న్ ఎగ్జామినేషన్. సో రిటర్న్ ఎగ్జామినేషన్ మనకి CBT మోడల్ ఉంటుంది. సో చాలామంది తెలుసు రిటర్న్ మెడికల్ ఎగ్జామినేషన్. సో రిటర్న్ మెడికల్ ఎగ్జామినేషన్కి 2 టైమ్స్ అంటే 1:2 కింద తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఫైనల్ 1:1 ఇవ్వడం జరుగుతుంది. ట్రేడ్ మ్యాన్ వాళ్ళకి 1161 పోస్టులు. ట్రేడ్ మ్యాన్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. సో నేను CSF డ్రైవర్ అయినా కానీ CSF ట్రేడ్ మ్యాన్ అయినా కానీ కంపల్సరీగా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే CSF ట్రేడ్ మ్యాన్లో కొద్దిగా ప్యాటర్న్ చేంజ్ ఏమి ఉంటుందంటే సిలబస్ అంటే కొద్దిగా వాళ్ళకి మోటార్ సైకిల్ సంబంధించిన మెకానిక్ సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ సంబంధించి మీరు కొద్దిగా తెలుసుకున్నారంటే సరిపోతుంది. సో దానికి సంబంధించిన కోర్స్ కూడా ఉంది, కావాలంటే మీరు సెర్చ్ చేసి తీసుకోండి. ఇక్కడ మీకు 12% డిస్కౌంట్ కావాలంటే ENBQY అని టైప్ చేశారంటే మీకు ఈజీగా 12% డిస్కౌంట్ వస్తుంది. సో లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి కోర్సులోకి వెళ్ళి మీకు ఏ కోర్స్ కావాలో సెలెక్ట్ చేసుకొని మీరు పర్చేజ్ చేశారంటే మీకు 12% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో మీరు ఎలాంటి ENBQ అనే టైప్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆల్రెడీ మీకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో మీ దగ్గర ఆల్రెడీ మీరు లాగిన్ అయి ఉంటే కోర్స్ తీసుకొని కూపన్ కోడ్ అంటే అప్లై ఆఫర్ మీద మీరు కూపన్ కోడ్ యూజ్ చేశారంటే మీకు 12% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్, చాలా తక్కువలోనే రావడం జరుగుతుంది. మనకి ఎలాంటి వేలలో కోర్స్ ఉండదు. కేవలం మనకి 600 నుంచి 800 లోపు మధ్యలో ఉంటుంది. అది కూడా మనకి 6 months వ్యాలిడిటీ, 1 year వ్యాలిడిటీ ఉండడం జరుగుతుంది. దీనిలో మీరు చేయాల్సింది ఒక్కొక్క పని మాక్ టెస్ట్. ఇన్ని మాక్ టెస్ట్ రాస్తారో అంత చాలా మంచిది. సో అందరికీ అర్థమైందని అనుకుంటాను. అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్లో CSF సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.